దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. కీర్తనల గ్రంథము 119 అధ్యాయం 50వ వచనం. మహాపరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా వాక్యము మనల్ని బ్రతికించుచున్నది. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించుచున్నది. మన ప్రాణమునకు సేద తీర్చుచున్నది. యేసయ్య మన బాధలో మనకు నెమ్మది కలిగించుచున్నది. వాక్యం మీద మనం అందరం ఆశ పెట్టుకోవాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు యందు భయభక్తులు గల వారిని తండ్రి చూచి సంతోషించుచున్నాడు. ఆయన వాక్యము మన పాదములకు దీపమును, మన త్రోవకు వెలుగునై ఉన్నది. ఆయన కృప మనల్ని ఆదరించుచున్నది. యేసయ్య అనగా వాక్యము, ఆయనలో జీవం ఉండెను. ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్నది. ఆయన వాక్యంని అందరూ అంగీకరించి విశ్వసించరు వారు అందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇవ్వబడును. మనందరికీ కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కలిగినవి. కాబట్టి ఆయన కృప మనల్ని ఆదరించుచున్నది. ఆయన వాక్యం మనల్ని బ్రతికించుచున్నది. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.